హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మెండరవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎప్పుడు నా ఛానల్లో వ్లాగ్స్ అనేవి ఎప్పుడు పెట్టను. ఎందుకు పెడుతున్నానంటే చిన్న చిన్న కామెంట్స్ అవన్నీ వస్తున్నాయి. అంటే ఏం చేస్తుంటావు, ఏంటి, ఎప్పుడు వీడియోస్ చేస్తుంటావు, నువ్వేం చేస్తుంటావు అనేసి. ఇవన్నీ నేనేం చేస్తాను ఏంటి అనేది చెప్తాను. ఈవేళ ఆదివారము, అందరికీ సెలవు ఉంటుంది ఆదివారం, కానీ నాకు ఉండదు. నాకే కాదు, నాలాగా పనిచేసే వాళ్ళకి ఎవరికి సెలవు అనేది ఉండదు ఆదివారము. మనకి 365 రోజులు డ్యూటీ ఉంటుంది. దాంట్లో ప్రతి నెలకి ఒక అమావాస్యకి హాఫ్ డే లీవ్ ఉంటుంది. తర్వాత హోలీకి ఒక 2 days లీవ్ ఉంటుంది. తర్వాత దీపావళికి ఉంటుంది. పండగ కూడా ఉండదు, మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు నిజంగా చాలా కష్టపడతారు. కష్టపడి నెల నెల అమౌంట్ అనేది వాళ్ళ ఇల్లుకి పంపిస్తారు ఉంటారు. ఫ్యామిలీ కోసం చాలా కష్టపడతారు. ఇక్కడ ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేస్తుంటానని. నేను ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ పని చేస్తుంటాను. చూడండి, ఇక్కడ కూర్చోండి కదా, ఇతనే వీళ్ళందరికీ హెడ్ అనమాట. వాడికి హెడ్ నేను, నాకు హెడ్ మా మేనేజరు, మా మేనేజర్కి హెడ్ మా ఓనర్ హెడ్ వాళ్ళ నాన్న అయ్యి ఉంటాడు, నాకు సరిగ్గా తెలియదు. ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి కదా, అవి చిన్న చిన్న స్లాబ్లా కట్ చేసిన తర్వాత వాటిపైన ఒక మల్టీ కట్ ఉంటుంది, దాంతో కట్ చేసేసి ఇంకొకటి ఉంటుంది పాలిష్ మిషన్ అని, దాంట్లో పెట్టి పాలిష్ చేసిన తర్వాత ఒక ఫినిషింగ్ వస్తుంది అనమాట. దాని తర్వాత ఈ లిక్విడ్ అనేది కలిపి వేస్తుండాలి. అందుకే ఒకళ్ళు కలుపుతుంటారు, ఒకళ్ళు పోస్తుంటారు, 4-5 రాస్తుంటారు అనమాట. ఈ రాసేది అనేది చాలా తక్కువ టైంలో జరిగిపోవాలా. 1 నిమిషం లోపు అలాగ చూడండి, అలా వేస్తున్నారు కదా, 1 నిమిషం లోపు స్లాబ్కి అప్లై చేసేయాలన్నమాట. లేదంటే మొత్తం అంతా గట్టిగా అయిపోయి మొత్తం అంతా హార్డ్ లాగా అయిపోద్ది, అంటే ఎర్రలెడ్ లాగా గట్టిగా రాయిలాగా అయిపోద్ది అనమాట. అందుకే ఫాస్ట్గా వేస్తుంటారు, ఎండప్పుడు గట్టా వేస్తుంటారు. చూడండి, అక్కడ కూర్చోండి కదా, వాడికి అస్సలు ఒళ్ళు వంగదు, అలా సైడ్ కూర్చొని చూడండి. అందుకే వాడు ముందు ఎపాక్సీ అంటే ముందు కూర్చొని కలుపుకోవడానికి రెడీ అయిపోతాడు. వాడు ఒకడు వేసినోడు, ఒకడు రాసినోడు, 3 రాస్తున్నారు. చూడండి స్లాబ్స్ ఇవి, దీని కలర్ వచ్చేసి బర్గండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నాలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.